హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం వెజ్ బర్గర్ చేయడం చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ప్యాటీస్ తయారు చేసుకుందాం. వాటికి స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టుకుందాం, స్టీమ్ చేసుకుందాం. అట్లనే కాబూలి చనాలు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టుకొని వాటిలో హోల్ గరం మసాలా వేసుకొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఆ ప్యాటీస్లో వేసుకోవడానికి మనము మష్రూమ్స్ కూడా వేసుకుందాం. మష్రూమ్స్ కూడా కొన్ని వాటర్ వేసి నానబెట్టేసుకుని తర్వాత మంచిగా మట్టి ఏం లేకుండా నీట్గా కడిగేసుకుందాం. కడుక్కున్నాం కదా, ఇప్పుడు అట్లనే ఒక 2 ఉల్లిపాయలు కూడా తీసుకుందాం. వాటికి అంతలోపు మనకి స్వీట్ పొటాటో ఉన్నాయి కదా, అవి కూడా స్టీమ్ అయిపోయినాయి. శనగలు కూడా ఉడికిపోయినాయి. ఉడికిపోయినాక ఈ హోల్ గరం మసాలాలు ఉన్నాయి, అవన్నీ తీసేసుకుందాం. చూడండి శనగలు ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇప్పుడు మనకు కావాల్సిన ఇవన్నీ ఉడికినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం చాపర్లో వేసుకుని సన్నంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలను వేసుకుని చాపర్లో వేసుకొని సన్నగా కట్ చేసుకుందాం. చూడండి ఇంత సన్నగా ఉంటే చాలు. అవన్నీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అట్లానే అందులో మష్రూమ్స్ కూడా వేసుకుని వాటిని కూడా అంతే సన్నగా చేసుకుందాం. చిన్న చిన్న ముక్కల్లాగా చంక్స్ లాగా ఉంటే సరిపోతుంది. చూడండి ఇట్లా అయిపోయినాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం స్వీట్ పొటాటోస్ కూడా చల్లారిపోయినాయి కదా, పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని మ్యాష్ చేసుకుందాం వాటిని కూడా. యాడ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక మనం ఇందాక చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. అందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక మంచిగా కలిపేసుకొని ఇందాక మనం చాప్ చేసుకున్నాం కదా మష్రూము, అవి వేసుకుందాం. మష్రూమ్ వేసుకున్నా కూడా మంచిగా కలిపేసి, అవి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, ఏం కాదు, బాగానే ఉంటాయి. ఉడికిపోయేదే కదా, ఉడికిపోయినాక మెత్తగా అయిపోతుంది. మంచిగా కలిపేసినాక అందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు అందులో కారం పొడి వేసుకుందాం. ఒక 1.5 స్పూన్స్ కారం పొడి వేసుకుందాం. కారం పొడి, ధనియాల పొడి, జీరా పొడి అన్నీ వేసుకొని కలుపుకుందాం. అన్నీ వేసినాక మంచిగా కలిపి మూత పెట్టేసినాక మంచిగా అవి డ్రై అయ్యేంత వరకు మంచిగా మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు ఇట్లా మగ్గనిద్దాం దాన్ని.
ఇట్లా మగ్గినాక దాంట్లో మనం ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. గరం మసాలా పొడి వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. చూడండి ఇప్పుడు ఇంత మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం ఇందాక ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఈ చాపర్లో వేసుకున్నాం అనుకో మంచిగా మెత్తగా అయిపోతాయి. వాటిని కూడా వేసుకుందాం. వాటిని స్వీట్ పొటాటోని అన్నీ వేసుకొని మంచిగా కలిపేసి మూత పెడదాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్ మంట మీద పెట్టేసి మగ్గనిచ్చినామనుకో మన ఇది పేస్ట్ రెడీ అయిపోతుంది ప్యాటీస్ చేసుకోవడానికి. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు అందులో మనం కొత్తిమీర, చాటు మసాలా, ఆమ్చూర్ పొడి, కసూరి మేతి అన్నీ వేసుకొని కలుపుకుందాం. అంతే చూడండి మనం ప్యాటీస్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చినాక చిన్న చిన్న ముద్దలు చేసుకుని ఉండల్లాగా చేసుకుని వాటిని ప్యాటీస్ చేసుకుందాం. వాటిలో ఇప్పుడు అట్లనే చేసుకోవచ్చు. ఒకవేళ రాలేదు సరిగ్గా అనుకోండి, మనం ఒక 2 స్లైస్లో బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ కూడా మనం చాపర్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకొని అవి కూడా వేసేసుకుందాం అనుకో మనకి ఇంకా డౌట్ ఉండదు, ఇంకా మంచిగా వచ్చేస్తాయి ప్యాటీస్. చూడండి ఇట్లా బ్రెడ్ క్రమ్స్ చేసుకొని కలిపేసుకుందాం అందులో. ఇప్పుడు మన బర్గర్ కావాల్సినంత ఉండలు తీసుకొని వాటిని ఒక టిక్కీలాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న టిక్కీస్ ఉన్నాయి కదా అవి పెట్టి కాల్చుకుందాం. 2 పక్కల మంచిగా కాల్చుకుందాం. చూడండి ఇట్లా మంచిగా 2 పక్కల మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఇప్పుడు ప్యాటీస్ రెడీ. ఇప్పుడు బర్గర్ బన్కు అసెంబుల్ చేసుకుందాం. బర్గర్ కోసం మనం టమాటో, ఆనియన్, కీరా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్ తీసుకొని దాన్ని కూడా మంచిగా 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
మనం ఆ కట్ చేసుకున్న బర్గర్ బన్నుల్ని కూడా స్టవ్ మీద ప్యాన్ పెట్టినాక కొంచెం ఆయిల్ అన్న బటర్ అన్న మన ఇష్టం ఏదన్నా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసినాక ఇప్పుడు మనం బర్గర్ అసెంబుల్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఆ బర్గర్ బన్ మీద మయోనీసు టమాటా కచపు వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాంట్లో మనం కట్ చేసుకున్న క్యారెట్, కీరా, ఆనియన్, టమాటా ముక్కలు పెట్టుకోవాలి. ఆ ముక్కల పైన మనం ఇందాక రెడీ చేసుకున్నాక బర్గర్ ప్యాటీ ఉంది కదా, అది కూడా పెట్టుకోవాలి. దాని మీద ఒక చీజ్ స్లైస్ వేసుకోవాలి. ఇట్లా అసెంబుల్ చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని ప్యాన్ మీద పెట్టేసి కొంచెం 1-2 నిమిషాలు మనం వెయిట్ చేసినాం అనుకోండి, అంతే టేస్టీ మన బర్గర్ రెడీ అవుతుంది. మనం ఇది అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసేయచ్చు. అన్నీ హెల్దీయే ఉన్నాయి కాబట్టి మనకి ఇలా అన్హెల్దీ ఏమి లేదు. ఒక బన్ ఒకటే మనం అది కూడా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి గోధుమ పిండితోని, చాలా బాగుంటుంది. పిల్లలకే కాబట్టి పెట్టేసేయచ్చు దీన్ని. టేస్టీ మన బర్గర్ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.